ఈ సైడ్ ఇవ్వాలన్నా జగనా పెద్దమ్మా ఇట్లా ఆరాధించండి ఒకసారి చేయి పై కొట్టాను జోడయాత్ర నుండి వెళ్ళే ఆశీర్వాదం పైపెట్ అన్న రైట్ సైడ్ జరగాలి ప్రభాకర్ అన్న అవుతారు నమస్కారం పొద్దున్నే చేసిన అన్న న్యాయయాత్ర ఈరోజు చాలా సంతోషం. మీ అందరు తెలుసు 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఇబ్బందులకు గురైన పరిస్థితుల్లో నియంత్రిత ధోరణి, దుర్మార్గాల, అవినీతికి పాల్పడిన పార్టీని బొందబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఒక న్యాయయాత్ర, పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా మన కొత్తూరుకి రావడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. గత ప్రభుత్వం ఇవాళ 2018లో కేటీఆర్ అన్నట్టు సిగ్గు తప్పి పోలీస్ స్టేషన్ వేసిండు. ఇప్పటి వరకు ఆ రోడ్ లేదు, చేసిన రోడ్డుకి పైసలు లేవు, బిల్లు లేదు. కాంట్రాక్టర్ దింకపోతే ఆ కాంట్రాక్టర్ని పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ మళ్ళీ ఈ రోడ్డు చేపించడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండిగా. ఇవాళ పాలమూరు జిల్లా అన్ని విధాల మోసానికి గురైంది. కాబట్టి ఆ మోసాన్ని ఎండగట్టే ఇవాళ ప్రజా పరిపాలన, ప్రజల మెచ్చే పరిపాలన వచ్చింది రాష్ట్రంలో. మీ అందరూ మీ ఆశీస్సులతోని, మీ అండదండలతోని తప్పకుండా ఇవాళ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సంక్షేమ కార్యక్రమం, మీ అందరు తెలుసు, సిలిండర్ ఇవాళ 1200 రూపాయలు అయింది. దాన్ని బతకలేని పరిస్థితి. కాబట్టి ప్రజలకు, పేద ప్రజలకు ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతుంది. బస్ పాస్ ఇచ్చింది ఆల్రెడీ. బస్సులు ఎక్కుతా ఉన్నారు, మీరందరూ బస్సులు ఎక్కుతా ఉన్నారు. రాబోయే కాలంలో ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కూడా మాఫ్ అయిపోతుంది. ఇలా రేషన్ కార్డులు రాబోతున్నాయి, ఇలా ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇవాళ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు, దేశంలో ప్రధానమంత్రి కావాలి. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి మనమందరం కింది నుంచి పై దాకా ఒకే పార్టీ అధికారంలోకి ఉంటే మనం అనుకున్న మౌలిక వసతులు కానీ, మన అభివృద్ధి కానీ, మన సంక్షేమం కానీ సక్రమంగా జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్లో వంశీచంద్రారెడ్డి గారి గురించి మీ అందరికి తెలుసు. ఇవాళ నీతి నిజాయితీ మంతుడు, పని మంతుడు, ఇవాళ కేంద్రంలో చక్రం దిక్కే సత్తా ఉన్న నాయకుడు, ఇవాళ చురుకైన నాయకుడు, యువకుడు. కాబట్టి మనమందరం కూడా రాబోయే కాలంలో ఇలా రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి పంపిస్తే మీరు అడిగిన పనులన్నీ కూడా తప్పకుండా చేసి పెడతారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొత్తూరు మున్సిపాలిటీ పెద్దలకు, గ్రామ పెద్దలకు, ప్రజలందరికీ, అమ్మలకు, అక్కలకు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తా ఉన్నాం. మాజీ సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 5 నిమిషాలు. ఈరోజు మన
న్యాయ యాత్రలో భాగంగా మన పాలమూరు ముద్దుబిడ్డ, పాలమూరు కాబోయే ఎంపీ వంశీ చంద్రన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మనందరి ఆశాజ్యోతి వీర్లపల్లి శంకరన్న స్థానిక ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన పక్క కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఒకటి, ఈరోజు ఇంతకుముందు జోడో యాత్ర కూడా మన దగ్గర నుండే స్టార్ట్ చేసినాం. సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాం. ఈరోజు షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో మళ్ళా కూడా ఈశాన్యం అని చెప్పేసి మన సిద్ధాపూర్ ఎస్బీపల్లి నుండి స్టార్ట్ చేయడం జరిగింది యాత్ర. మనం ఏదైతే జోడో యాత్రలో ఎలా ఉన్నామో ఎలక్షన్లో కూడా అంతే విధంగా ఇక్కడ నుండి మెజార్టీ ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మన సిద్ధాపూర్, ఎస్బీపల్లి, కొడ్చల్ల, పెంజల్ల అత్యధిక మెజార్టీ మన కొత్తూరు మండలాలనే ఈ 4-5 రోజులు మా పక్కకు ఉంటాయని చెప్పేసి అన్నకు తెలియజేస్తున్నాం. మనకు లోకల్ గా ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది, అలాగే సెంట్రల్ లో కూడా మనకు గవర్నమెంట్ రావాలని, గవర్నమెంట్ వస్తే మనకు అన్ని పనులు కూడా ఏవి కూడా ఆగకుండా జరిగిపోతాయి. ఇప్పుడు వచ్చిన 6 గ్యారెంటీల్లో సగం ఇవ్వడం జరిగింది, అవి కూడా ఇస్తారు. కాబట్టి మన వంశాన్ని ఇక్కడి నుండి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే అన్న మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము సర్పంచ్ గా 5 ఏళ్ళు అపోజిట్ లో ఉండి కొన్ని పనులు చేయలేకపోయినామన్నా, ఆ పనులని మీ దృష్టికి ఈ మీటింగ్ లా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వాటిని గ్రామ ప్రజల సమక్షంలో సమస్యలని మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా మీరు మాకు చేస్తారని ఆశిస్తున్నాం. ఒకటి, బీటీ రోడ్ నుండి మాకు పొలాలకు వెళ్ళే రహదారి అంటే 90% మంది నడిచే ఊరు మా ఊరు. ఈ పక్క రెవెన్యూకు ఆనుకొని ఉంటుందన్న, పొలాలు మొత్తం ఇక్కడ నుండి పక్కకుంటాయి కాబట్టి అందరికి రైతులకు చాలా ఇబ్బంది ఉంది. 90% నడిచే రైతులు కాబట్టి ఒక బీటీ రోడ్ నుండి రైతులు వెళ్ళే దారి దాదాపు 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డుని మాకు బాగు చేయాలని కోరుకుంటున్నామన్నా. అలాగే 10 సంవత్సరాలు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మొన్న ఎలక్షన్ లా పక్కనున్న ఎంపీపీ గారు ఇక్కడ వచ్చి 25 ఇండ్లు ఇచ్చినామని చెప్పినారు. కానీ ఎక్కడున్నా ఇప్పటి వరకు దొరుకుతలేదు. భూతాతం మీద చూపిస్తున్నాం కానీ దొరుకుతలేదు ఇంకా. అన్న ఈ పక్క ఈ రోడ్డు నుంచి లెఫ్ట్ పక్క ఈ మొత్తం 9 ఎకరాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో భూమి తీసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన చరిత్ర మా ఎస్బీపల్లిది. ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లే ఉంటాయి. మరొకసారి ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా మళ్ళీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే పెన్షన్లు, ఇంకొకటి పశువుల యొక్క దవాఖాన కావాలన్నా మాకు. అలాగే అందులో రాష్ట్రం లిస్టు ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యేటివి. మేము సర్పంచ్ ఉండి చేయలేకపోయినాం. ఈ 5 ఏళ్ళు మాకు అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అరే బాబా పక్కదారండి మీరు, కొంచెం పక్కదారు కెమెరామెన్. సరే జరుగుతారా పక్కకైనారా మళ్ళా కరెక్ట్ ఉన్నదా? జై కాంగ్రెస్. సభాధ్యక్షులు, కొత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి గారికి, మీ అందరి ప్రియతమ నాయకులు, మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మద్దతు ఇస్తే ఇవాళ మీ అందరి ముందు శాసనసభ్యుడిగా నిలబడి, శాసనసభ్యుడంటే అది ఒక అధికారం కాదు, ప్రజలకు సేవ చేసేటువంటి ఒక బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వీర్లపల్లి శంకర్ గారికి, గౌరవ
కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, షాద్నగర్ మాజీ శాసన సభ్యులు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, సురేందర్ గౌడ్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు జంగన్ ఎంపీటీసీ కదా జంగయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, మాజీ సర్పంచ్లకు, అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కల్వకుర్తి నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అందరికన్నా ముఖ్యంగా సిద్ధాపూర్ గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పాలమూరు న్యాయయాత్ర పేరుతో రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మన ఈ మహబూబ్ నగర్ లోక్సభకు చెందినటువంటి అన్ని నియోజకవర్గాలలో ఈ యాత్ర చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు మక్తల్ పూర్తి చేసుకున్నాం, నారాయణపేట్ పూర్తి చేసుకున్నాం, షాద్ నగర్లో యాత్ర ప్రారంభించాలనే చర్చ వచ్చినప్పుడు శంకరన్న మీ శాసనసభ్యులు ఒకటే మాట చెప్పడం జరిగింది, నా గెలుపులో నేను ఇవాళ ఎమ్మెల్యే అయినానంటే దాంట్లో సిద్ధాపూర్ గ్రామం కీలక పాత్ర పోషించింది. నేను ఆనాడు ప్రచారం ప్రారంభించినప్పుడు శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించినప్పుడు వాస్తుకి 100% ఈ నియోజకవర్గానికి వాస్తుకి కరెక్ట్ అయినటువంటి సిద్ధాపూర్ గ్రామం నుంచే మేము మా ప్రచారం ప్రారంభించడం జరిగింది. సిద్ధాపూర్ నుంచి ప్రారంభించినటువంటి నా ప్రచారం ద్వారా ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా మీరు కూడా సిద్ధాపూర్ నుంచి ప్రారంభించండి, సిద్ధాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా మనకు అండగా ఉంటారు, రానున్న ఎంపీ ఎలక్షన్లు కూడా మనం ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవడానికి సిద్ధాపూర్లోనే పునాదులు పడతాయని ఆనాడు శంకరన్న చెప్తే ప్రతాప్ అన్న, శ్యామ్ సుందర్ అన్న మేమందరం కలిసి ఈ యాత్ర పాలమూరు న్యాయ యాత్ర షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రారంభిస్తే సిద్ధాపూర్ గ్రామం నుంచే ప్రారంభించాలని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆంజనేయ స్వామికి, శ్రీరాముల వారికి పూజలు చేసి ఈ ఊరంతా తిరిగి ఈ పాలమూరు న్యాయ యాత్రని ఇవాళ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్న కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకు ఈ యాత్ర చేస్తున్నామంటే గత 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని, మన ఉమ్మడి పాలమూరు జిల్లాని, మన షాద్ నగర్ నియోజకవర్గాన్ని గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో పాలించినటువంటి బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 2 ప్రభుత్వాలు కూడా మన ప్రాంతానికి అన్యాయం చేయడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని నిర్లక్ష్యం వహించినారు. కానీ ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో షాద్ నగర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఎన్నికలకు రాకముందు, ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ గాని వాళ్ళ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తాము మేము అధికారంలోకి వచ్చినాకని. ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఆనాడు ఆ ప్రాజెక్ట్ కి పరిపాలన అనుమతులు ఇస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి డిజైన్ ని మార్చి వాళ్ళు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి రీడిజైన్ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ యొక్క వ్యయాన్ని 35,000 కోట్లకు తీసుకుపోయిండ్రు. ఆ 35,000 కోట్ల వ్యయమున్నటువంటి ప్రాజెక్టు కోసం
మొన్నటి వరకు వాళ్ళు అధికారం నుంచి దిగిపోయే వరకు 38,012 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే దాదాపు 80% నిధులు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి నిధులలో 80% నిధులు ఖర్చు పెట్టిండ్రు. 80% నిధులు ఖర్చు పెడితే ఏం కావాలంటే వాళ్ళు ఖర్చు పెట్టిన నిధులకు గుర్తుపెట్టుకోవాలి. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు, పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 28,012 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. వాళ్ళు ఖర్చు పెట్టిన 28,012 కోట్ల రూపాయలకు మన షాద్నగర్ నియోజకవర్గంలో 2.8 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఈ పాటికి పూర్తి కావాలి. పూర్తి కావడమే కాకుండా షాద్నగర్ నియోజక సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ గత ప్రభుత్వం, ఇవాళ ఒక బుకాయించే ప్రభుత్వం, మోసం చేసిన ప్రభుత్వం కాబట్టి, ఆర్థికంగా క్షీణించిపోయింది రాష్ట్రం కాబట్టి మనమందరము ప్రజలు కూడా సహకరించాలి, అందరూ కూడా సహకరించాలి. కాబట్టి ఇవాళ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటుంది, భారతదేశం మొత్తం కోరుకుంటారు. కాబట్టి మరి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే వంశీచంద్రరెడ్డి గారు, మీ అందరూ తెలుసు, 2019లో పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉండే, పార్టీ పరిస్థితి బాగలేదు అన్నప్పుడు కూడా ఇవాళ 30 ఏళ్ల సంది 25 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి, భోగభాగ్యాలు అనుభవించి ఈరోజు బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తులు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉందని తెలిసి పారిపోయిన వ్యక్తులు ఇలా బీజేపీలో పోయి బీజేపీలో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఆ రోజు క్లిష్ట పరిస్థితి. వంశీచంద్రరెడ్డి గారు నీతిమంతుడు, నిజాయితీపరుడు, నమ్ముకున్న సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి, ఎవరు అవునన్నా కాదన్నా. కాబట్టి ఇవాళ యువ నాయకుడు, మనకు పనిమంతుడు. మీ అందరూ తెలుసు, గతంలో ఎన్నికలు వేస్తే ఆ ఎంపీ ఒక ఊరు కాదు కదా, మండలానికి వచ్చిన దాఖలాలు లేవు ఇలా ఆ రోజుల్లో పరిస్థితి. కాబట్టి ఇలా పనిమంతుడు వంశీచంద్రరెడ్డి రాబోతుండు, ప్రజలు మెచ్చిన నాయకుడు. కాబట్టి మనమందరం పూర్తి స్థాయిలో ఇలా ఈ యొక్క రాహుల్ గాంధీ చేపట్టిన 2వ పేజ్ మీ అందరు తెలుసు. ఫస్ట్ పేజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర. ఇలా సమాజాన్ని స్థాపించాలి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి బతకాలని ఒక సంకేతం ఇవ్వడానికి భారత్ జోడో యాత్ర కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 2వ దఫ ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్రకు జరుగుతున్న న్యాయ యాత్రకు సంఘీభావంగానే ఇలా మన నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంలో మక్కల్లో మొదలై ఈరోజు సిద్ధాపూర్కి రావడం కూడా జరిగింది. కాబట్టి ఇలా న్యాయయాత్ర రాహుల్ గాంధీ సంఘీభావంగా జరుగుతున్న న్యాయయాత్రకు మీరందరూ వచ్చి ఇవాళ వంశీచంద్రరెడ్డి గారు ఎంబడి, మనందరూ తెలుసు యువ నాయకుడు, రేపు పార్లమెంటులో మన ప్రాంతం గురించి, మనకు జరుగుతున్న అన్యాయం గురించి మీ అందరూ తెలుసు. పాలమూరులో 2-3 సార్లు అధికారం, అంటే ఒకసారి కేసీఆర్ ఎంపీగా పాలమూరు ఎత్తిపోతల పథకం తెస్తామన్నారు, సాగునీరు ఇస్తామన్నారు. ఇవాళ అబద్ధాలు చేసిండు. అధికారం కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండ్రు పాలమూరు బిడ్డలు. కాబట్టి ఇవాళ చెంచడు మన్నేలు లక్ష్మీదేవి మనమందరం పోరాటం చేసినాం. సాగునీరు కావాలి, తాగునీరు కావాలని. మిషన్ భగీరథ అస్తవ్యస్తంగా అయిపోయింది. ఏడ నల్ల లేదు, నీళ్లు లేవు. మిషన్ భగీరథ ఇవాళ అవినీతికి దండుకున్నారు ఆ మిషన్ భగీరథ, కానీ తాగునీరు లేదు, సాగునీరు లేదు. కాబట్టి ఇవాళ సాగునీరు, తాగునీరు కావాలంటే నేను ఒక శాసనసభ్యునిగా నేను సరిపోదు. ఇవాళ మన పార్లమెంట్ ఎంపీ సభ్యుడు రేపు పార్లమెంట్ లో తన గాళ్ళం మన తరఫున మన పాలమూరు మహబూబ్నగర్ ఎంపీ నియోజకవర్గం స్థాయిలో ఉన్న 7 నియోజకవర్గాల తరఫున పోరాటం చేయాలంటే మనమందరం వంశీచంద్రరెడ్డి గారిని ఆదరించాలి, మనము ఆదరించాలి, ఆశీస్సులు ఇవ్వాలి. కాబట్టి ఈ న్యాయయాత్ర చేపట్టడం జరిగింది. తప్పకుండా మనకు పరిపాలన సులభంగా కావాలంటే రేపు రాబో కాలంలో
తప్పకుండా వంశీచంద్రరెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఇలా వంశీచంద్రరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభాధ్యక్షులు, కొత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి గారికి, మీ అందరి అభిమాన నాయకులు షాద్నగర్ గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, కల్వకుర్తి గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మన కొత్తూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ గౌడ్ గారికి, రఘునాయక్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, గోవర్ధన్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ గారికి, ఎస్సీసీఎల్ నాయకులు సురేందర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు, కొత్తూరు మండలానికి చెందినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఈ గ్రామ ప్రజలకు, విచ్చేసిన మహిళా తల్లులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా మాకు అనుకున్న సమయం కన్నా ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతూ, ఇంత ఎండ ఉన్నా కానీ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి, వీర్లపల్లి శంకర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంకా ఈ సమావేశంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ శంకర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అండతో మన షాద్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడంలో వీర్లపల్లి శంకర్ గారు మీ అందరి సహకారాన్ని కోరుతున్నారు. అన్ని రంగాలలో షాద్నగర్ నియోజకవర్గాన్ని కాదు, మరీ ముఖ్యంగా ఈ కొత్తూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి శంకర్ అన్న రేవంత్ రెడ్డి గారి అండతో కార్యోన్ముఖులై ఉన్నమాట మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి కొత్తూరు మండలంలో ముఖ్యమైనటువంటి సమస్య, ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి, కానీ స్థానికంగా ఉండేటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఈ కంపెనీలలో సరి అయినటువంటి అవకాశాలు లేక మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం శంకరన్న దృష్టికి, మా దృష్టికి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజాపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలలో ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కొత్తూరు మండలానికి సంబంధించినటువంటి యువకులకు, నిరుద్యోగులకు వాళ్లకు ఎక్కువ అవకాశాలు వచ్చేటట్టుగా మేము బాధ్యత వహిస్తామని ఇవాళ మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. అట్లనే గత కొన్ని సంవత్సరాలుగా, గత దశాబ్ద కాలంలో మన ప్రాంతం రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధికారంలో మన ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు మన ఈ ప్రాంతానికి అన్ని రంగాలలో న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముందున్నది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ గారు ఏది అడిగినా కాదనకుండా రేవంత్ రెడ్డి గారు చేసి పెడతారు అనే మాట మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో, ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు సాగునీటి వసతి, త్రాగునీటి వసతి కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, అట్లనే గ్రామాలలో ఉన్నటువంటి రోడ్డు సౌకర్యాలు అన్ని కూడా మెరుగుపరుస్తామనే మాట తెలియజేస్తూ, ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తూరు నుంచి షాద్ నగర్ వరకు ఏదైతే రోడ్డు ఉన్నదో, ఈ బైపాస్ నుంచి ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో, ఈ రోడ్డు పూర్తిగా అద్దం లెక్క అయ్యేటట్టుగా చేసే బాధ్యత మీ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ గారు తీసుకుంటారని ఆల్రెడీ ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. కావాల్సినటువంటి నిధులు కేటాయింపజేసి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత
తీసుకుంటామనే మాట తెలియజేస్తూ మీకు గతంలో ఎన్నికల కన్నా ముందు 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ 6 గ్యారంటీలలో ఆల్రెడీ మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యము, అలానే పేదలకు 10 లక్షల ఉచిత ఆరోగ్య సదుపాయాలు, అంటే ఏమైనా కానీ 10 లక్షల వరకు ఫ్రీగా మీకు చేసే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 2 అమలైనాయి. ఆల్రెడీ కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకందరికీ అతి త్వరలో 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకము, అట్లనే ఎవరైతే 200 యూనిట్లకు తక్కువగా కరెంటు వినియోగిస్తున్నారో వాళ్ళందరికీ కరెంటు ఛార్జీలు మాఫీ చేయడం, అంటే మీకు ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు సరఫరా చేసే పథకం కూడా తొందరలో వచ్చే నెల నుంచే అమలవుతుందనే విషయం తెలియజేస్తూ, దాంతోపాటు ఎవరైతే వితంతువులు వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్, రైతులకి ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలుంటే వాళ్లకు సంవత్సరానికి 12,000, అలానే రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదనే మాట తెలియజేస్తూ, ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే సౌకర్యం, దళితులు గిరిజనులు అయితే 5 లక్షలకి ఇంకొక 1 లక్ష అదనంగా ఇచ్చి 6 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే వెసులుబాటు కూడా మీకు అందరు కూడా కల్పిస్తామని, మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తన సమస్యలుగా భావించి చీచే శాసనసభ్యుడు మీ ముందు వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. వారికి అండగా ఉండడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్లయితే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరు చేయి గుర్తు కోటేసి శంకర్ అన్నను ఎమ్మెల్యేగా గెలిపి హక్కు ఉందా వారి సందర్భంగా అడుగుతా ఉన్నా. దానికి చెప్పారు, దాని గురించి మాట్లాడారు. నేను ఇలా కూడా అడుగుతా ఉన్నా. నేను ఇంజనీర్స్ అధికారులకు కోరినా, ఈ రాష్ట్రంలో అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు. 21 మంది ఆటో కార్మికులు చనిపోయారని చెప్తా ఉన్నారు. ఆటో కార్మికుల్ని అనవసరంగా ప్రేరేపిస్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు కూడా సముచిత స్థానం ఉందని చెప్పినాం. ఆ విధంగానే ఇలా రాష్ట్రంలో అన్ని రకాల అంశాలకు సంబంధించి సమయంలో, కాల పరిమితిలో, వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల ముందుకు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కగానే అవ్వా, ఇంటికి కొత్త కోడలను వచ్చినాం అనుకో, ఇంటికాడ ఇంట్లో బియ్యం వండడానికి లేవు, తినడానికి పప్పు లేదు, గల్లల పైసలు లేకపోతే ఏం చేస్తావు? ఓపిక పడతావు. ఎట్లా చేయాలి, కుటుంబాన్ని ఎట్లా నడపాలని ఆలోచన చేస్తావు. ఈ ఇంట్లో ఏం లేదో చెప్పే ప్రయత్నం చేస్తావు. దానికి అనుగుణంగా ఒక ఆలోచన చేస్తావు. నేను ఎక్కడ పని చేస్తే ఈ ఇంట్లో అన్నం వండగలుగుతా, పప్పు తెస్తా, బియ్యం తెస్తా. అట్లనే ఇవాళ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసలు రాష్ట్ర ఖజానా చూస్తే 8 లక్షల కోట్ల అప్పు చెల్లికి అవ్వలేదు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు కదా వంశీచంద్రన్ గారు. రాష్ట్రంలో చేసిన పనులకు అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ వర్క్స్ టోకెన్ ఇష్యూ అయి ట్రెజరీలో బిల్ పేమెంట్ చేసినటువంటి ఇరిగేషన్తో సహా ఇప్పుడు ఇవాళ పైసలు పనులు చేసి ఏ దస్తి కొనుక్కరాలని ప్రభుత్వం ఆదేశిస్తే దస్తి కొనుకొచ్చి బిల్లు చెల్లించక ఉంది. ఈ టేబుల్ కొనుక్కామంటే టేబుల్ కొనుకొచ్చి బిల్లు చెల్లించకుండా ఉన్నటువంటి అటువంటి పనుల విలువ 50,000 కోట్లు బడ్జెట్ ప్రిపరేషన్ సందర్భంగా చూస్తే ఇక మనగాళ్ళు ఏ పని పని మున్సిపాలిటీ శాతానికి ఎందుకు ఇచ్చారమన్నా ప్రొసీడింగ్స్ పాత గవర్నమెంట్ 200 కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్ శాంక్షన్స్ ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిధులు విడుదలకు ప్రొసీడింగ్స్ టెండర్ కాలే, పని ప్రారంభం కాలే. అటువంటి పనులు 1,90,000 కోట్ల 5 ఏళ్ళు మీరు గుజరాత్లో పని కాదు. ఏం చేస్తుడు? అందరూ అనుకుంటున్నారు శంకర్ 200 కోట్లు అంటే ఇక్కడ తెచ్చుడు. మా మున్సిపాలిటీలో కూడా మా కరీంనగర్ జిల్లా మొత్తం పెట్టుకుంటే 500 కోట్ల కంటే ఎక్కువనే. ఇట్లా అట్లా ప్రతి రకంగా ఇన్ని పనులు చేసి ఎలా మళ్ళీ ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఎదురుదాడి చేస్తా ఉంటుంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. అరే వీళ్ళు 2 నెలల పసిక్కున్నది కానీ వీళ్ళ మీద ఇటువంటి దాడి జరుగుతూ ఉందని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ఇటువంటి
విపత్కర పరిస్థితుల్లో వేడి నీళ్లకు సన్నీళ్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలంటే ఢిల్లీలో కాంగ్రెస్ రావాలి. ఢిల్లీలో కాంగ్రెస్ రావాలంటే పాలమూరు నుంచి కాంగ్రెస్ ఎంపీని గెలిపించాలి. కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఇలా డబుల్ ఇంజన్ చెప్తారు కదా వాళ్ళు, ఆ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణ ప్రజల అదృష్టం వంటి ఇక్కడ ఉండబడేటువంటి అన్ని సమస్యలు పరిష్కరించబడిన